హాస్పిటల్ నుండి అనన్యను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు. కాంచన అనన్యని గుమ్మం దగ్గరికి తీసుకొని వచ్చి, వదిన, మీరు మీ చిన్న కోడలికి ఓ అంటే ఆ అంటే హారతి ఇస్తారు కదా, మరి నా కూతురు అంత పెద్ద ప్రమాదం నుండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది, మరి నా కూతురికి హారతి ఇవ్వరా? ఇది కూడా ఈ ఇంటి కోడలే కదా అని చెప్పి ఆనంద భైరవిని కాంచన నిలదీస్తూ ఉంటే ఆనంద భైరవి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి, ఏంటి కాంచన, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? శరణ్య ఈ ఇంటి గౌరవాన్ని నిలపాలని చూసింది, కానీ నీ కూతురు అనన్య ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసింది. అటువంటి శరణ్యతో నీ కూతురికి పోలిక, నీ కూతురు చేసిన తప్పులకు ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, అటువంటిది ఇంకా హారతి ఇవ్వడం కూడానా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చేసేదేం లేక, వద్దులేండి వదిన గారు, ఇంట్లోకి రానివ్వడమే మాకు 10,000 అని చెప్పి అలా అనన్యని తీసుకుని కాంచన ఇంట్లోకి వస్తుంది. ఇక అలా కాంచన అనన్యని ఇంట్లోకి తీసుకొని వచ్చాక అనన్య, భలే ఉందే ఈ ఇల్లు, ఎంత పెద్ద ఇల్లు, ఈ సోఫాలు భలే మెత్తగా ఉన్నాయి అని చెప్పి అలా అనన్య ఆ సోఫాల మీద ఎగిరెగిరి జంప్ చేస్తూ అలా కూర్చొని అక్కడున్న పిల్లోస్ అన్నిటినీ కూడా ఇంటి చుట్టూ విసిరేస్తూ ఉంటుంది. అలా చప్పట్లు కొడుతూ, అమ్మ ఈ ఇల్లు నాదేనా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే, అవును తల్లి, ఇది నీ అత్తారిల్లు, అంటే నీ ఇల్లు కూడా, ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అని చెప్పి కాంచన అనన్యకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, భలే ఉందే నా ఇల్లు అని చెప్పి అలా డాన్సులు వేస్తూ చిన్నపిల్లలాగా గెంతుతో ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటుంది. మమ్మీ నాకు ఆకలిగా ఉంది మమ్మీ, ఏమైనా పెట్టొచ్చు కదా అని అనన్య అడుగుతూ ఉంటే, నువ్విప్పుడే హాస్పిటల్ నుండి వచ్చావు కదా అమ్మి, ముందు లోపలికి వెళ్ళి స్నానం చేయాలి పద అంటూ కాంచన అనన్యని గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత శరణ్య ఆనందతో, అత్తయ్య గారు, నేను వెళ్ళి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర అంతా కూడా సిద్ధం చేస్తాను, కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి ఆనంద గదిలోకి వెళ్ళి, అసలు ఈ అనన్యను ఏదో ఒక విధంగా ఇంట్లో నుండి పంపించేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? తన తలకు దెబ్బ తగలడం నిజమే, కానీ నిజంగానే తను గతం మర్చిపోయి పిచ్చిదైందా, లేకపోతే ఈ ఇంట్లో తిష్ట వేయటానికి పిచ్చిదానిలాగా నటిస్తుందా? ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఒకవేళ ఈ అనన్య కనుక పిచ్చిదానిలాగా నటిస్తూ ఇక్కడే ఉంటే మాత్రం శరణ్య జీవితానికి మళ్ళీ ప్రమాదమే. ఈ అనన్య మళ్ళీ శరణ్య జీవితాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈసారి కనుక అది ఆడేది నటన అని బయటపడితే మాత్రం దాని అంతు నేనే తెలుస్తాను అని చెప్పి ఆనంద అనుకుంటుంది. అనన్య గదిలోకి వెళ్ళిన తర్వాత, మమ్మీ ఈ బెడ్ భలే ఉందే, ఇక్కడ నేను పడుకోవచ్చా అని చెప్పి బెడ్ మీద పడుకుంటుంది. దాంతో కాంచన, అమ్మీ నువ్వు నిజంగానే పిచ్చిదాని అయిపోయావా? ఇన్ని రోజులు నిన్ను నమ్ముకొని నేను కూడా ఈ ఇంట్లో ఉండొచ్చేమో అనుకున్నాను, అటువంటిది నువ్వు కూడా ఇప్పుడు పిచ్చిదానివైతే నేను ఇంకా ఎవరి కోసం ఇక్కడ ఉండాలి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా ఫేస్ అంతా కూడా చేంజ్ చేసి, అమ్మ నిజంగానే నేను పిచ్చిదాన్ని అయ్యాను అనుకుంటున్నావా? ఇదంతా నేను ఆడుతున్న నాటకం, నేను చేసిన కుట్రలన్నీ కూడా ఆ ఆనంద భైరవికి తెలిసిపోయాయి. దాంతో ఆ లహరి ఆనంద భైరవి ఇద్దరు కూడా నేను చేసిన పనుల గురించి నా మొగుడికి నా అత్తకు చెప్పేశారు. ఇప్పుడు నేను ఎంత యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళు నా మాటలు నమ్మరు, అందుకే తలకెలాగో దెబ్బ తగిలింది కాబట్టి ఇలా పిచ్చిదానిలాగా నటిస్తూ ఈ ఇంట్లోనే తిష్ట వేసి ఎలాగైనా సరే ఆ శరణ్యని దెబ్బ కొట్టాలని చూస్తున్నాను అని అనన్య అంటూ ఉంటే, అమ్మ నా కూతురు, నీ తెలివితేటలు మామూలుగా లేవు కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సమీర అనన్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అనన్య, ఆ ఆనంద భైరవి ఆ లహరి ఇద్దరు కలిసి మా అన్నయ్యని అరెస్ట్ చేయించారు, ప్రస్తుతం మా అన్నయ్య జైల్లో ఉన్నాడు అని అంటూ ఉంటే, అదంతా నాకు తెలుసు సమీర అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అసలు మా అన్నయ్యని అరెస్ట్ చేస్తూ ఉంటే నువ్వు అలా ఎలా ఊరుకున్నావు అని సమీర అంటూ ఉంటుంది. దాంతో అనన్య, ఊరుకోకపోతే ఏం చేయాలి సమీర, ఇక్కడ నా పరిస్థితే బాగోలేదు,
నేనే పిచ్చిదానిలాగా నటిస్తూ ఈ ఇంట్లో తల దాచుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సమీర, ఏంటి నువ్వు పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తున్నావా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. దాంతో అనన్య అవును అని చెప్పి జరిగింది మొత్తం కూడా సమీరకి చెబుతూ ఉంటుంది. నిన్ను ఎలాగైనా సరే ఈ ఇంటికి కోడల్ని చేయాలని నేను కూడా మీకు ఎంతో హెల్ప్ చేశాను. కానీ చివరి నిమిషంలో నేను కూడా ఊహించని విధంగా దర్శన్కి శరణ్యకు విడాకులు అయిపోతాయనగా ఆ ఆనంద భైరవి ఈ విధంగా గేమ్ చేంజ్ చేసేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఎలా అనన్య, ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి సమీర అడుగుతూ ఉంటుంది. దాంతో అనన్య, నేను ఆ ఆనంద భైరవికి ఇంట్లో వాళ్ళకు మొత్తం నిజం తెలిసిపోయినంత మాత్రాన ఆ శరణ్యను దెబ్బ కొట్టకుండా ఉంటానా? మళ్ళీ మళ్ళీ ఏదో ఒక ట్రయల్ వేస్తూనే ఉంటాను. ఒక్కసారి నేను చెప్పేది విను సమీర, నేను చెప్పినట్టుగా చెయ్యి అంటూ భోజనంలో విషం కలిసిందని శరణ్యకు ఫోన్ చేసి చెప్పమంటూ సమీరకి అనన్య ఐడియా ఇస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్టబోయే టెన్షన్ వల్ల ఆ శరణ్య కంగారు పడిపోవాలి. ఇంట్లో వాళ్ళకు ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోవాలి. నిజంగా పిచ్చి పట్టింది నాకు కాదు ఆ శరణ్యక అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకోవాలి అని చెప్పి అనన్య తన ప్లాన్ మొత్తం కూడా సమీరకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సరే అనన్య, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఈసారైనా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో, దర్శన్కి శరణ్య దూరం అవుతుందేమో చూద్దామని చెప్పి సమీర ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం టైంకి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. శరణ్య అందరికీ ఎంతో ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక అనన్యకు కాంచన దగ్గరుండి తినిపిస్తూ ఉంటే అప్పుడు అనన్య, బాగుంది ఇంకా పెట్టు అని అంటూ ఉంటే అప్పుడు కాంచన నెమ్మదిగా, నువ్వు నా వేళ్ళు కొరికేసేలాగా ఉన్నవే, నెమ్మదిగా తినవే అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనన్య నిజంగానే పిచ్చి పట్టినట్టుగా యాక్టింగ్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాంచన తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది. శరణ్య వడ్డిస్తూ ఉంటే అప్పుడు ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య, దర్శన్కి ఇష్టమని నువ్వు సాంబార్ చేసావు కదా, ఆ సాంబార్ దర్శన్కి వడ్డించు అని ఆనంద అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అంటూ శరణ్య దర్శన్కి సాంబార్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఆ సాంబార్ తింటూ నిజంగా చాలా బాగుంది అని శరణ్యని మెచ్చుకుంటూ ఉంటాడు. నీ మొగుడికి ఇష్టమని సాంబార్ చేసావా, వడ్డించు, కాసేపట్లో అందరూ నిన్ను ఎలా తిట్టుకుంటారో చూడు అని అనన్య మనసులో అనుకుంటుంది. ఆ సాంబార్ నాకు కూడా వెయ్యమ్మా అని ఆనంద కూడా శరణ్యని వడ్డించమని చెబుతుంది. దాంతో శరణ్య చాలా సంతోషంగా తను చేసిన వంటలన్నీ కూడా అందరికీ వడ్డిస్తూ ఉంటే అందరూ తింటూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్యకు సమీర ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏ సమీర, కాసేపట్లో నీ మొగుడు దర్శన్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ చావబోతున్నారు అని సమీర కొత్త నెంబర్ నుండి శరణ్యను ఫోన్ చేసి బెదిరించడంతో అసలు ఎవరివే నువ్వు, ఏం మాట్లాడుతున్నావని శరణ్య అంటూ ఉంటే, నీ ఇంట్లో వాళ్ళు తినే భోజనంలో నేను సెట్ చేసిన పని మనిషి విషం కలిపింది, ఇంకాసేపట్లో వాళ్ళందరూ చావబోతున్నారు అని సమీర శరణ్యని బెదిరించడంతో ఇకప్పుడు శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి దర్శన్ వాళ్ళు ఆనంద వాళ్ళు వాళ్ళందరూ తింటున్న భోజనం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా నెట్టేసి కింద పడేస్తుంది. ఇక భోజనం అంతా కూడా నేల పాలవుతుంది. అలా శరణ్య వాటన్నిటిని నెట్టేస్తూ ఉండగా వేడి సాంబార్ వెళ్ళి అనన్య చేతుల మీద పడిపోతుంది. ఇక దాంతో అనన్య తను పిచ్చిదన్న విషయాన్ని మర్చిపోయి గట్టిగా కేకలు వేస్తూ, ఏ శరణ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా, చూసుకోవాలి కదా, చూడు వేడి సాంబార్ నా చేతి మీద పడి నా చెయ్యంతా ఎలా కాలిపోయిందో అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ, ఇదేంటి ఇప్పటిదాకా పిచ్చిదన్నాగా మాట్లాడింది, వేడి సాంబార్ మీద పడగానే నార్మల్గా మాట్లాడేస్తుంది, అంటే నేను ఊహించినట్టుగానే నిజంగానే ఈ అనన్య పిచ్చిదానిలాగా నటిస్తుందన్నమాట, దీని సంగతి చెప్తాను అని ఆనంద మనసులో అనుకుంటుంది. ఇక ఆనంద అలా కోపంగా చూస్తూ ఉంటే అనన్యకు సీన్ మొత్తం కూడా అర్థమైపోయి, ఏయ్ ఏంటి నువ్వు నా చేతి మీద వేడి సాంబార్ పోస్తావా, నిన్ను చంపేస్తాను అని చెప్పి అలా కోపంగా వచ్చి శరణ్య గొంతు పట్టుకోబోతూ ఉంటే అప్పుడు కాంచన,
ఈ అనన్యని పక్కకు తీసుకువెళ్ళు అని చెప్పి ఆనంద గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత శరణ్యతో, అమ్మ శరణ్య, ఏమైందమ్మా, ఎందుకు భోజనం మొత్తాన్ని నేలపాలు చేసావని ఆనంద అడుగుతూ ఉంటుంది. అవును శరణ్య, తినే భోజనాన్ని ఇలా నేలపాలు చేయడం ఏంటి అని లీలావతి అంటూ ఉంటే, అందరూ నన్ను క్షమించాలి. ఆ భోజనంలో విషం కలిసిందని ఎవరో ఫోన్ చేసి నన్ను బెదిరించారు. అందుకే భయపడి ఏం చేయాలో తెలియక అలా భోజనాన్ని నేలపాలు చేశాను. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఇప్పుడే మీ అందరి కోసం వంట చేసి తీసుకువస్తాను అని చెప్పి శరణ్య కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వేడివేడిగా వంట చేసి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. నిజంగానే భోజనంలో విషం కలిసి ఉంటుందా అని చెప్పి ఆనంద ఎలాగైనా సరే ఆ నిజాన్ని తెలుసుకోవాలని కింద పడిపోయిన భోజనాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తుంది. ఇక ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎటువంటి విషం కలవలేదని వాళ్ళు చెప్పడంతో ఆనంద శరణ్యతో, అమ్మ శరణ్య, భోజనంలో ఎటువంటి విషం కలవలేదమ్మా, కావాలని నిన్ను భయపెట్టడం కోసం ఎవరో నిన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి ఆనంద పిచ్చి పట్టిన అనన్య వైపు చూస్తూ, నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఇదంతా ఇది ఆ సమీర కలిసి ఆడిన నాటకం అయి ఉంటుంది. లేకపోతే కరెక్ట్గా మేము భోజనం చేసే టైంకే ఆ కాల్ ఎలా వస్తుంది అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. ఈ అనన్య నిజస్వరూపాన్ని బయటపెట్టి ఎలాగైనా సరే దీన్ని ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి. ఇది పిచ్చి పట్టినట్టుగా నాటకం ఆడుతుందన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేయాలి అని ఆనంద అనుకుంటుంది. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆనంద కావాలనే అనన్య ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక చోట ఆయిల్ పోస్తుంది. ఆ ఆయిల్ మీద కాలు వేసి అనన్య జారి పడిపోవడంతో ఇక ఒక్కసారిగా తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ, అమ్మో నా నడుం విరిగిపోయింది, అసలైనా ఇక్కడ నడిచే దారిలో ఆయిల్ ఎవరు పారబోసిందని చెప్పి గట్టిగా అరుస్తూ పిచ్చిదన్న విషయాన్ని మర్చిపోయి నార్మల్గా మాట్లాడుతూ ఉంటే ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ, ఇక్కడ ఆయిల్ పారబోస్తే కింద పడిపోయావన్న విషయం కూడా నీకు అర్థమవుతుందన్నమాట. అంటే నువ్వు మామూలుగానే మాట్లాడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందని ఎవరన్నారు అసలు అని చెప్పి పైకి లేవే అంటూ అనన్య జుట్టు పట్టుకొని పైకి లేపుతూ, కావాలని ఇక్కడ తిష్ట వేయటానికే నువ్వు పిచ్చిదన్లాగా నటిస్తున్నావు కదా, నా ముందు ఇక నీ ఆటలు కొనసాగవు. నువ్వు ఇలాగే ఈ ఇంట్లోనే తిష్ట వేస్తే ఖచ్చితంగా ఈ ఉమ్మడి కుటుంబాన్ని మళ్ళీ ముక్కలు చేయాలని ప్రయత్నిస్తావు. కాబట్టి నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటకు పదవే అంటూ ఆనంద అనన్య నిజస్వరూపం మొత్తాన్ని కూడా బయటపెట్టి తన జుట్టు పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.